మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. ఇదిగో తీసుకోరా, పట్టుకోరా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేసారా, అందుకే విన్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచేవాళ్ళం తెలుసా. వాళ్ళు ఇటువైపు రాకపోతే అప్పుడు మన తడాకేంటి పిక్చర్లు ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి చాలదన్నట్టు గెలిచారు. ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం. మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవటం ఆటలో సహజమరా. సో పాజిటివ్ తీసుకుందాం. నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. రెచ్చిపోతున్నాడు. పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బావా చూసావా వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారా. ప్రశాంతంగా ఎలా ఉండగలను? చీర కట్టుకోవాలట, నా వల్ల కాదు. సరే ఇక్కడ టెన్షన్ అవుతున్నారు. ఓకే కమ్ ఆన్ గైస్, లెట్స్ గో టు హాస్టల్. వెళ్దానండి. దొంగదారిలో గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఒంటి మీద చేయండి రా. రండి రా. ఇంకా చూస్తారండి రా. దిగండి రా. కొట్టేశారా? మన ఆడపిల్లల మీద ఎందుకు చేసారా అని అడిగి నన్ను కొట్టేశారా? రండ్రా, ఇప్పుడు రండ్రా. కార్తీక్ వచ్చేసారా? కార్తీక్, కార్తీక్. ఏం చదువుతున్నావు? వీడు అసలు స్కూల్ కదరా. ఎవరా నువ్వు? సారీ బాస్, తప్పైపోయింది. మాకు లక్ష సమస్యలు ఉంటాయి. మధ్యలో ఎవరైనా వచ్చి జోక్యం చేసుకుంటే మక్కలు ఎరగొట్టేస్తాం. జాగ్రత్త. సారీ బావా మార్వాడి కుట్టరా. తాకట్టు పెట్టడానికి ఏం లేవు.
రండి సార్, రండి సార్. ఏరా, బట్టల దుకాణంలో పనిచేస్తున్నా అలా పిలుస్తున్నావు? బోటనీ డిపార్ట్మెంట్ సార్. రేయ్, జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బాటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు, వాంతులే వస్తాయి. ఇన్సల్ట్ చేయకండి సార్, వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం. ఏంటి వాంతులు? రేయ్, ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు. వద్దురా వద్దు, బిస్కీ బ్రాంతి తయారు చేస్తాను చెప్పు. వై స్పెండ్ టైమ్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు, అది కావాలంటే బజార్లో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇది కాలేజీ కార్నివెల్. ఏం వెళ్ళా? కార్నివెల్. అమ్మా సూసన్, అబ్బాయి కాస్త స్పీడ్ గన్, జాగ్రత్తలో లేకుంటే తప్పదు అబార్షన్. సైకిల్ 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 జాక్సన్. 3 సార్లు చెప్పావు, వేల వేస్తున్నావేంట్రా? 1 leg kick man, 1 head kick man. ఏంట్రా వాగుతున్నా? తాడిందనే ఒకడు ఉంటే తలదనే ఒకడు ఉంటాడని ఇంగ్లీష్ లో అన్నాను. ఇప్పుడు తాడిని తన్నేవాడెవడో తలం తన్నేవాడెవడో నాకు తెలియదు. రేయ్, నువ్వు ఎక్కువ ఆగుతున్నావు. అవును, ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకి మీ నాన్న వెళ్ళా? ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం? ఏంట్రా అలా అనేసావు? నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఈ యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా? ఓ, అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా? రేయ్, నేను జాక్సన్. సారీ బేబీ, టైమింగ్ మిస్ అయింది. We go ఆ? ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఈ ఆటకు రాలేనురా, నన్ను వదిలేసి పారిపోతాను. వెళ్ళిపోతారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్, ప్లీజ్. అయితే ఓకే, ఇదిగో. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే, క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి సార్. సిగ్గు దేనికి? భయంగా ఉందండి. ఏమండి, ఏమేమో తగిలిస్తున్నారు? వెరీ గుడ్ సార్. మీ బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. హలో, ఈ జర్కులు నా దగ్గర కాదు. నిజం సార్, ఇప్పటిదాకా 10 రూపీస్. మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది. ఏమండి, ముందు 10 రూపాయలు అన్నారు, ఇప్పుడు 25 రూపాయలు అంటున్నారు. నేను కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చేస్తారని. మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను. అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను. కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను. సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్. చేయండి. చెప్పండి. మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది. ఏమండి, ఇది నేచురల్ గా అందరికీ ఉండేదేగా? అది కాదండి, మీరు స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్ ఎక్కారు, అది చాలా క్రౌడెడ్ గా ఉంది. ఎవరైనా ఇద్దరిని దిగిపోమంటారు, అప్పుడు ముందు మీరే దిగుతారు. కరెక్ట్? హలో, నా గురించి అన్ని తెలుసుకుని అలర్ చేస్తున్నారు. లేదు సార్, కెమికల్ రియాక్షన్ చెప్తోంది. ఇంకో పాయింట్, మీ కోపం చాలా ఎక్కువ. సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, అది హాకీ అనుకోండి. అందులో మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఉక్రోషంతో ఆ గెలిచిన వాళ్ళని వీర కుమ్ముడు కుమ్మేస్తారు. హలో, ఈ కహానీలు నాకొద్దు. మీరెవరో చెప్పేయండి, లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది. ఆగండి 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 ఆగండి. ఐమ్ శ్వేత. హాయ్. అలా చూస్తారే, జోసింగ్ కరెక్టేనా? ఏమండి, యూనివర్సిటీలో 8:45 పార్టీ మీరేనా? అదేంటి 8:45? ఏం లేదండి, 8:45 అయ్యేసరికి మన కుర్రాళ్ళందరూ శ్వేత అనే అమ్మాయిని సైడ్ కొట్టేందుకు రెడీగా ఉంటారు. ఆ శ్వేత మీరేనా అని. అది నేనవునో కాదో నాకు తెలియదు, కానీ 8:45 కి క్యాంపస్ లో ఉంటా. సో ఆ శ్వేత మీరే? హలో, జోసింగ్ చెప్తున్నారా? ఆ రోజు ఆ స్టూడెంట్స్ గొడవ పెట్టుకొని చాలా అప్సెట్ అయ్యాను. అందరూ చెప్పారు మీరే హెల్ప్ చేశారని. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, మీరు మళ్ళీ కనపడలేదు. ఎనీవే, థ్యాంక్ యూ. హలో, దీనికి థ్యాంక్స్ ఎందుకులేండి. ఆఖరికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి. అటు చూడండి, మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు కోక్, మీకు? ఓకే, 2 కోక్. ఇస్తానండి. ఇదిగో, నేను ఎన్నో ఏళ్లుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి. ఈ రోజు అయినంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను. చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. తీసుకోండి. తీసుకోండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. ఎక్కడ కూర్చుందాం? ఆ చెట్టు కింద. ఏ చెట్లంటే మీకు ఇష్టమా? అది ఓలాంటి ఫీల్ అండి. ఫీలా? ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్గాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి, అది ఎందుకో తెలీదు, అమ్మ ఊళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదే విధంగా జాలీగానో ఉత్సాహంగానో ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను, కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. పదండి.
ఏంటండి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అమ్మాయితో. ఏ నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అది కాదండి, మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి ఇదేమైనా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడేదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ. Wait. అమ్మ నాన్న అన్న చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే? ఇంట్రెస్టింగ్. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పుగా అనుకోరుగా? చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతి అనే అమ్మాయిని చేరుకొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం. కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత ఏమోనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును, నీకేం ఇష్టం? మైకేల్ ఏంజలోస్ పెయింటింగ్, ముత్తై మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మర్సిడీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాస్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్ కామ్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబీ మ్యూజిక్. ఎస్పీబీ సాంగ్స్ విన్నారా? మీతో మాట్లాడుతూ కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోయాను. మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం ఇదే చెట్టు కింద. ఓకే? ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. బై. ఈరాయి కరెక్ట్ గా తగలాలి. ఈరాయినా? ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నా? ఏం లేదు, ఈ 3 రాళ్లలో ఏ ఒక్కరాయినా ఆ పెద్ద రాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో, నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే? చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వవు, ఫెయిలే. పో, వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్, ఏంటి అంటున్నా? హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి క్లాస్ చెప్పిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక్క నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్, తీసుకోండి. తీసుకోండి. నాకు సిగరెట్? అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీరు లైన్ వేసుకుని శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను, అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండేది కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగే, సారీ, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ, ఇదేగా మీ బ్రాండ్? అవును, అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు, కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంటరీ అనుకోవచ్చు కదా, తీసుకోండి. అయ్యో వీసీ. ఎరా, ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు. ఇలా నలిగిపోయిన చొక్కత అసహ్యంగా వస్తాయారా? చాలే ఊరుకో మావా. మా బాబు కరెంట్ బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మావా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను భోజనం చేసి పడుకోమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి బాబాయ్ చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడ బుజ్జి బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది. ఏయ్, ఇవరా 50. ఎందుకురా? నేను అన్నానుగా అమ్మాయి చెవిటి కాదు, చెవులు బాగా అనిపిస్తాయని. ఏరా, ఏ ఎగతాడా? 50 రూపాయలు నేను ఇవ్వలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగతి కాదు, చక్కగా మాట్లాడుతుందని. వాడికి ఇంకో 100 చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే, ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్పతప్పుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైం ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి, వెళ్తే ప్రాబ్లం. మానేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, అక్కడ నుంచున్నాడే, అదిగో బ్లాక్ కలర్ టీ షర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్.
చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ, వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో మీకేది అర్థం కాదు, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ. మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్ లో రాశాను. ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు చదవండి, అప్లికేషనేగా. ఏదైనా పర్సనల్ గా రాసి ఉంటాడేమోనని. ఏడ్చాడు, పర్సనల్ గా వాడేం రాస్తాడు. అనే తోటలో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటంటే ఇది మరి ఇంత కామెడీగా రాశాడు. అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓయ్ అబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీలో చదువుతూ ఇటువంటి రాత్రి రాస్తున్నాడు. ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏమడుగుతారులేండి, తెలిసినవాడు తెలియనివాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అండం పాపం వెంటనే లెటర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి, నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి, వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజాని లవ్ చేశానండి. వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజోల్ లవ్ చేశాను. వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదాని కుజదోషం, పెళ్లి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. ఏమండి వీళ్ళు నాట పట్టిస్తున్నారు. సారీ, జస్ట్ జోకింగ్.